వైసీపీకి మరో షాక్ తగిలింది. ఆ పార్టీ నుంచి రాజ్యసభకు ఎన్నికైన ఆర్ కృష్ణయ్య తన పదవికి రాజీనామా చేశారు. ఈ మేరకు తన రాజీనామా లేఖను సోమవారం రాజ్యసభ చైర్మన్ జగదీప్ ధన్ఖడ్కు అందజేశారు. కృష్ణయ్య రాజీనామాను ఆమోదిస్తున్నట్టు రాజ్యసభ చైర్మన్ ప్రకటించారు. పదవీకాలం ఇంకా 4 ఏళ్లు ఉండగానే ఆర్ కృష్ణయ్య రాజీనామా చేశారు. తెలంగాణలో బీసీ ఉద్యమాన్ని బలోపేతం చేసేందుకు కొన్ని అడ్డంకులు ఉన్నాయని, అందుకే ఎంపీ పదవికి రాజీనామా చేసినట్లు ఆర్ కృష్ణయ్య తెలిపారు. ఇటీవలే రాజ్యసభ సభ్యత్వాలకు బీదమస్తాన్ రావు, మోపిదేవి వెంకటరమణ రాజీనామా చేశారు. ఇదే బాటలో మరికొందరు రాజ్యసభ సభ్యులు ఉన్నట్లు తెలుస్తోంది. దీన్ని నీరుగార్చకుండా వ్యక్తులు కానీ, సంస్థలు కానీ, పార్టీలు కానీ నీరుగార్చకుండా ఈ ఉద్యమం ద్వారా ఒకవైపు లోకల్ బాడీ రిజర్వేషన్లను 50% పెంచడం ఒకటైతే, చట్టసభలో రిజర్వేషన్లు సాధించడం ఒకటి. ఒక రాష్ట్రంలో బలమైన ఉద్యమం జరిగితే కేంద్ర ప్రభుత్వం కూడా చట్టసభలో రిజర్వేషన్లు పెడుతుంది. ఆ ఉద్దేశంతో ఒకసారి జార్స్ చూడండి, హర్యానాలో వాళ్ళ రిజర్వేషన్ల కోసం చాలా బలమైన ఉద్యమం చేశారు. ఇంకొక సైడ్ మీరు చూడండి, వేరే రాష్ట్రాలు హర్యానా, రాజస్థాన్, అక్కడ కూడా బలమైన ఉద్యమం వస్తే కేంద్ర ప్రభుత్వం దిగి వచ్చింది. ఇట్లాంటి పరిస్థితుల్లో ఈ రాష్ట్రంలో బలమైన ఉద్యమం చేస్తే చట్టసభలో రిజర్వేషన్లు, స్థానిక సంస్థల జనాభా ప్రకారం రిజర్వేషన్లు పెంచుతారని, ఆ దిశగా రాజకీయాలకు అతీతంగా రాజకీయ రంగు ఇవ్వడానికి వీలు లేకుండా ఈ ఉద్యమాన్ని ముందుకు తీసుకుపోవడానికి నిర్ణయం తీసుకోవాల్సి వచ్చింది. జగన్మోహన్ రెడ్డి గారికి మేము కృతజ్ఞతలు చెప్తున్నాం. అట్లేదు చెప్తున్నా కదా, రాజకీయ వాళ్ళకి అతీతంగా ఈ ఉద్యమాన్ని విస్తరింపజేస్తా.